గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము ప్రీవియస్ క్లాసెస్లో జామెట్రికల్ కన్స్ట్రక్షన్ నుంచి ఎస్ఏ క్వశ్చన్ మాట్లాడుకుంటూ వస్తున్నాము. తర్వాత ఉన్న ఎస్ఏ క్వశ్చన్ ఏంటంటే హెలిక్స్. సో మనకి క్వశ్చన్ వచ్చేటప్పటికి ఎలా అడుగుతాడంటే డ్రా ఏ హెలిక్స్ ఆఫ్ 1 రెవల్యూషన్ ఇఫ్ ద పిచ్. ఒక్కొక్కసారి క్వశ్చన్లో పిచ్కి బదులుగా హైట్ అని మాట్లాడుతుంటాడు. హైట్ వచ్చేటప్పటికి 60 mm అండ్ డయామీటర్ ఆఫ్ ది సిలిండర్ ఇస్ 50 mm. ఈ రెండు పారామీటర్ని మనం తీసుకుని దీనికి ఆన్సర్ని ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఇచ్చిన డేటాని ఒకసారి రాసుకుంటే డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ వచ్చేటప్పటికి మనకి ఎంత మాట్లాడాడంటే డయామీటర్ 50 mm ఇచ్చాడు. ఎప్పుడైతే క్వశ్చన్లో డయామీటర్ని ఇచ్చాడో దాన్ని మనము రేడియస్ కింద కన్వర్ట్ చేసుకుందాం. రేడియస్ అంటే డయామీటర్ బై 2 చేసుకుంటాం. అంటే 50/2 చేస్తే 25 mm వస్తుంది. తర్వాత మనకి హైట్ కూడా మాట్లాడాడు. హైట్ వచ్చేటప్పటికి ఎంత ఇచ్చాడంటే 60 mm ఇచ్చాడు. ఇప్పుడు ఈ రెండు పారామీటర్ని తీసుకుని రేడియస్ హైట్ రెండింటిని తీసుకుని మనము దీనికి ఆన్సర్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ముందుగా ఏం చేస్తామంటే రేడియస్ ఏదైతే ఇచ్చాడో 25 mm, ఆ 25 mmతో ఒక సర్కిల్ డ్రా చేసుకుందాం. 25 mm రేడియస్తో ఒక సర్కిల్ డ్రా చేస్తాము. డ్రా చేసిన తర్వాత ఏదైతే సెంటర్ పాయింట్ ఉందో ఆ సెంటర్ పాయింట్ నుంచి ఒక వెర్టికల్ లైన్, ఆ సెంటర్ పాయింట్ నుంచి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకుందాం. డ్రా చేసుకున్న తర్వాత ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుంటాము. ఈ విధంగా ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుంటాము. ప్లేస్ చేసుకుని 30 degrees, 30 + 30 60 degrees, 60 + 30 90, 90 + 30 120, 120 + 30 150, 150 + 30 180. సో ఎప్పుడైతే మనం ఇలా ఇచ్చేసుకున్నామో ఒకవైపు చేస్తే సర్కిల్కి ఆటోమేటిక్గా ఇంకొక వైపు మనము చేయవలసిన నీడ్ లేదనమాట. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము ఇన్వాల్యూటీకి మాత్రమే క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇస్తాము. తర్వాత హెలిక్స్కి సైక్లాయిడ్కి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే యాంటీ క్లాక్ వైజ్ ఇచ్చుకుంటామని చెప్పేసి మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ పి అనే పాయింట్ అయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ లాస్ట్ ఉన్నప్పటికి 12th పాయింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే మనము సిలిండర్ని చూసేటప్పుడు వాడు సిలిండర్ని మాట్లాడాడు కాబట్టి సిలిండర్ని చూసేటప్పుడు మనకి టాప్ వ్యూలో సర్కిల్ కనబడుతుంది. మరి ఫ్రంట్ వ్యూలోకి వచ్చేటప్పటికి ఏం కనబడుతుందంటే రెక్టాంగిల్ బాక్స్ కనబడుతుంది కాబట్టి రెక్టాంగిల్ బాక్స్ డ్రా చేద్దాం. 12th పాయింట్ 6th పాయింట్ తీసుకెళ్ళాను. 11 పాయింట్ ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ 10 పాయింట్, 9 పాయింట్ థర్డ్ పాయింట్, 4th పాయింట్ 8th పాయింట్ అండ్ 6th పాయింట్ 5th పాయింట్ 7th పాయింట్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత వెర్టికల్గా హైట్ ఇచ్చాడు కాబట్టి హైట్ మనం మెన్షన్ చేసుకుంటాం. హైట్ ఎంత ఇచ్చాడంటే 60 mm ఇచ్చాడు. 60 mm మనం తీసుకున్నాము. తీసుకున్న తర్వాత బేస్ లైన్ డార్క్ చేసుకుని హైట్ 60 mm కాబట్టి ప్రతి లైన్ కూడా మనం ఏం చేస్తామంటే 60 mm డ్రా చేసుకుంటాం. సో ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఈ సర్కిల్ని ఎన్ని పార్ట్స్ అయితే చేసామో ఈ రెక్టాంగిల్ బాక్స్ని కూడా అన్ని పార్ట్స్ చేయాలి. సర్కిల్ని మనం 12 ఈక్వల్ పార్ట్స్ చేసాం కాబట్టి రెక్టాంగిల్ బాక్స్ని కూడా 12 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. డమ్మీ లైన్ ఎంతో కొంత 45 నుంచి 30 degrees ఎంతైనా తీసుకోవచ్చు. మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. ఎంతో కొంత వాల్యూ తీసుకుని ఒక డమ్మీ లైన్ డ్రా చేసుకుంటాము. ఎంతంటే 30 అయితే 30 mm తీసుకోవచ్చు, 60 mm అయితే 60 mm తీసుకోవచ్చు. 60 mm తీసుకున్నారంటే కనుక మీరు 60 mm మనం సెట్ చేసుకుని కాంపస్తో 10 mmకి సర్క్యులర్తో 10 mm తీసుకుంటాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ 12. సో 12 పార్ట్స్ వస్తుంది. 12 పార్ట్స్ వచ్చిన తర్వాత నేమింగ్ ఇచ్చేసుకుంటారు. ఇది 12 11 10 9 8 7 6 5 4 3 2 అండ్ లాస్ట్ వన్ తోటికి 1 12 నుంచి ఈ పాయింట్ కలపండి. అగైన్ 11 నుంచి ప్యారల్గా తీసుకొస్తాము. 10 నుంచి 9 నుంచి 8 నుంచి 7 నుంచి 6 నుంచి 5 నుంచి 4 నుంచి 3 నుంచి 2 నుంచి అండ్ లాస్ట్ ఉన్న తోటికి ఫస్ట్ పాయింట్ అనమాట. సో ఇక్కడ పాయింట్స్ వచ్చినాయి మనకి. ఏవైతే పాయింట్స్ వచ్చినాయో పాయింట్స్కి నేను పెట్టుకుంటారు. ఇది 12th పాయింట్, 11th పాయింట్, అగైన్ 10th పాయింట్, 9th పాయింట్, 8th పాయింట్, 7th పాయింట్, 6th పాయింట్, 5th పాయింట్, 4th పాయింట్, 3rd పాయింట్, 2 పాయింట్ అండ్ లాస్ట్ ముందరికి ఫస్ట్ పాయింట్ వస్తుంది. అగైన్ స్టార్టింగ్ ఏదైతే స్టార్ట్ చేసామో ఎండింగ్ కూడా అదే 12 తోటి ఎండ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే వెర్టికల్గా ప్రొజెక్షన్ తీసుకెళ్తాము. వెర్టికల్గా ప్రొజెక్షన్ తీసుకెళ్ళేటప్పుడు మనకి హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోండి. 11 నుంచి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తారు. 10 నుంచి 9 నుంచి 8 7 6 5 4 3 2 1 అండ్ లాస్ట్ ముందరికి 12th పాయింట్ ఏదైతే ఉందో తీసుకుంటాం. ఇక్కడ మనం ఏం చేయాలంటే టాప్ వ్యూలో ఉన్న ప్రొజెక్షన్స్ పాయింట్స్ అన్నిటిని ఫ్రంట్ వ్యూలోకి తీసుకెళ్ళాలి.
సో 12th పాయింట్ ఆల్రెడీ తీసుకెళ్ళాం కాబట్టి ఇక్కడ 12 పాయింట్ అవుతుంది. 11th పాయింట్ అండ్ 1.2 కలిసినాయి కాబట్టి ఇదేమో 11th పాయింట్ అవుతుంది. సో ఇక్కడ 11th పాయింట్ అవుతుంది, ఇక్కడ వచ్చరికి 12th పాయింట్ అవుతుంది. 210 తీసుకెళ్ళినప్పుడు ఇదేమో 2nd పాయింట్ అవుతుంది, దానికి ప్యారల్గా 10th పాయింట్ అవుతుంది. 3-9 తీసుకెళ్ళినప్పుడు ఇది 3rd పాయింట్ అవుతుంది, దానికి ఆపోజిట్లో 9th పాయింట్ అవుతుంది. 4-8 తీసుకెళ్ళినప్పుడు ఇది 4th పాయింట్ అవుతుంది, ఇదేమో 8th పాయింట్ అవుతుంది. ఆ తర్వాత 5th పాయింట్ ఇది 5th పాయింట్ అవుతుంది, ఇది 7th పాయింట్ అవుతుంది. లాస్ట్ వన్ వచ్చేటప్పటికి 6th పాయింట్ అనమాట. సో ఇప్పుడు ఈ పాయింట్లన్నింటిని మనం ఏం చేస్తామంటే ట్రేస్ అవుట్ చేసేస్తాం. సో ఇక్కడ దీన్ని అడిగేటప్పుడు ఎలా అడుగుతాడంటే, ఒక సిలిండర్ ఉంది, ఈ సిలిండర్కి థ్రెడ్ని వౌండ్ చేసాము, థ్రెడ్ను వౌండ్ చేసినప్పుడు కంప్లీట్ రెవల్యూషన్ జరిగింది అని అంటాడు. అలాగే ఇండైరెక్ట్గా కూడా అడుగుతాడు. అలా అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే, థ్రెడ్ని ఎప్పుడైనా ఒక సిలిండర్కి మనం వౌండ్ చేసినప్పుడు ఒకవైపు మాత్రం మనం చూడగలము, రెండో వైపు వచ్చేటప్పటికి మనకి ఎలా కనబడుతుందంటే కంప్లీట్గా కనిపిస్తుంది. కాబట్టి ఒక పోర్షన్ మాత్రం మనం ఏం చేస్తామంటే డార్క్ చేసుకుని రిమైనింగ్ పోర్షన్ అంతటిని కూడా మనము డాటర్ లైన్స్లో ఎలా చూపిస్తాము. సో ఇక్కడతో అయిపోలేదు, దీన్ని మనం ఏం చేయాలంటే డెవలప్మెంట్ డ్రా చేసుకుంటాం. డెవలప్మెంట్ డ్రా చేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ ఎంత అయితే ఇచ్చారో 10 mm అయితే 10 mm, 20 అయితే 20 mm ఇస్తాము. ఇక్కడ కూడా అదే సేమ్ గ్యాప్ ఇచ్చుకుని ఒక వెర్టికల్ హైట్ డ్రా చేసుకుంటారు. హైట్ డ్రా చేసుకున్న తర్వాత డిస్టెన్స్ పెట్టాలి. మనం డిస్టెన్స్ పెట్టాలంటే ఈ డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే, సర్కిల్ వచ్చింది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం మాట్లాడుకుంటాము, 2πr అని మనం మాట్లాడతాము. 2πr అంటే 2 × 22/7 ఇంటూ రేడియస్ 25 mm కాబట్టి 25 mm తీసుకుంటే 156.7 mm మనము లెంత్ కింద తీసుకుంటాం. 156.7 mm లెంత్ తీసుకుంటాము. అగైన్ ఇక్కడ కూడా హైట్ పెట్టుకుంటాము, 60 mm హైట్ పెడతాము. 156.7 mm మనం ఏం చేస్తామంటే లెంత్ కింద తీసుకుంటాం. దీన్ని 12 ఈక్వల్ పార్ట్స్ చేసాము, ఇక్కడ కూడా మనం 12 ఈక్వల్ పార్ట్స్ చేసాము. అయితే ఈ లెంత్ని కూడా మనం 12 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. అప్పుడు మనము యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఏ విధంగా అయితే ఫాలో అయ్యామో అదే విధంగా అక్కడ డమ్మీ లెంత్ తీసుకుంటాము. 30 నుంచి 45 degrees తీసుకుని 120 mm తీసుకుంటాము. తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తామంటే లైన్స్ కట్ చేసుకుంటాం. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, 6th వన్, 7th వన్, 8th వన్, 9th వన్, 10th వన్, 11th వన్ అండ్ 12th వన్. సో 12 పాయింట్స్ చేసుకున్నాము. 10 mmకి కాంపస్లో పెట్టుకుని స్కేల్ ద్వారా ఆ 10 mm మనం ఆర్కిల్ కింద కట్ చేసుకుంటూ వచ్చాము. నేను నేమింగ్ ఇచ్చుకుంటాం. 12 11 10 9 8 7 6 5 4 3 2 అండ్ లాస్ట్ వన్ 1 12 నుంచి ఈ పాయింట్ కలుపుకుంటాం. ఎప్పుడు కూడా 1 నుంచి రాకూడదు, 12 నుంచి రావాలి. తర్వాత 11 నుంచి ఒక లైను, 10 నుంచి ఒకటి, 9 నుంచి ఒకటి, 8 నుంచి ఒకటి, 7 నుంచి ఒకటి, 6 నుంచి ఒకటి, 5 నుంచి ఒకటి, 4 నుంచి ఒకటి, 3 నుంచి ఒకటి, 2 నుంచి ఒకటి, 1 నుంచి ఒకటి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మనం నెంబర్స్ రాసుకుంటాం. 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ లాస్ట్ వన్ 12th పాయింట్. ఇప్పుడు ఏం చేస్తామంటే 1 నుంచి ఒక వెర్టికల్ లైన్ తీసుకెళ్తాము, 1 నుంచి ఒక హారిజాంటల్ లైన్ తీసుకొస్తాం. 2 నుంచి ఒక వెర్టికల్ లైన్, 2 నుంచి ఒక హారిజాంటల్ లైన్, 3 నుంచి వెర్టికల్ లైన్, 3 నుంచి హారిజాంటల్ లైన్, 4 నుంచి వెర్టికల్ లైన్, 4 నుంచి హారిజాంటల్ లైన్, 5 నుంచి వెర్టికల్ లైన్, 5 నుంచి హారిజాంటల్ లైన్, 6 నుంచి వెర్టికల్ లైన్, 6 నుంచి ఇక్కడ హారిజాంటల్ లైన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 6 నుంచి హారిజాంటల్ లైన్ తీసుకొస్తాము. 6 నుంచి హారిజాంటల్ లైన్ తీసుకొస్తాము. తర్వాత నెక్స్ట్ వన్ 7th నుంచి ఒక వెర్టికల్ లైన్, 7 నుంచి ఒక హారిజాంటల్ లైన్, 8th నుంచి ఒక వెర్టికల్ లైన్, 8 నుంచి ఒక హారిజాంటల్ లైన్, 9th నుంచి ఒక వెర్టికల్ లైన్, 9 నుంచి హారిజాంటల్ లైన్, 10th నుంచి వెర్టికల్ లైన్, 10 నుంచి ఒక హారిజాంటల్ లైన్ తీసుకొస్తాము. అండ్ లాస్ట్ వన్ దొరికి 11 నుంచి ఒక వెర్టికల్ లైన్, 11 నుంచి ఒక హారిజాంటల్ లైన్, లాస్ట్ పాయింట్ దొరికి 12th పాయింట్. సో మనం ఏం చేస్తామంటే ఒక స్కేల్ తీసుకుని ఈ స్కేల్ తోటి ఈ పాయింట్లన్నింటినీ మనం కలుపుకుంటూ వెళ్ళిపోతే మనకి ఇలా ఒక స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్ డైమెన్షన్ తీసుకోలేదు కాబట్టి నాకు ఎలా వచ్చింది, మీరు ఎగ్జాక్ట్ డైమెన్షన్ తీసుకుంటే మీకు ఒక స్ట్రైట్ లైన్ కింద ఫామ్ అవుతుంది. సో దీంట్లో ఏదైతే నేను డార్క్ చేసానో ఈ ఏరియాలో మనం డార్క్ చేసుకోవాల్సింది సర్కిల్ ఒకటి డార్క్ ఉండాలి, ఈ థ్రెడెడ్ పోర్షన్ డార్క్ ఉండాలి, ఆ తర్వాత ఈ స్ట్రైట్ లైన్ అనేది డార్క్ ఉండాలి. డార్క్ ఉన్న తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేస్తామంటే నేమింగ్ తీసుకుంటాం. P1 P2 P3 P4 P5 P6 P7 P8 P9 అండ్ P10 లాస్ట్ వన్ వచ్చేటికి P11 అండ్ P12. సో ఇలా పాయింట్స్ వస్తాయి. ఇక్కడ కూడా మనం నేమింగ్ ఇచ్చుకుంటాం. P1 అని, ఇది P2 అని, P3 అని, P4 P5 P6 P7 P8 P9 P10 P11 లాస్ట్ వన్ P12 అని నేమింగ్ ఇచ్చుకుంటాం. నేమింగ్ ఇచ్చుకున్న తర్వాత యాజ్ యూజువల్గా మనము డైమెన్షనింగ్ ఇచ్చేసుకుంటాము. డైమెన్షనింగ్ ఇచ్చినప్పుడు డయామీటర్ ఇస్తాం కాబట్టి డయామీటర్ మనము ఈ విధంగా చూపిస్తాం. 2 సర్కిల్స్ వైపు చూపించేసి 2 యారోస్తో చూపించేసి డయా 50 mm చూపిస్తాము. అండ్ తర్వాత ఈ లెంత్ చూపించాలి. మనము ఈ లెంత్ చూపించాలి. ఈ లెంత్ వచ్చేటప్పటికి మనకి ఎంత అంటే డిస్టెన్స్ ఇది 2πr. ఇది ఎంతంటే 2
పై ఆర్ వాల్యూ. ఆ తర్వాత హైట్ మనం మెన్షన్ చేసుకోవాలి. హైట్ వచ్చేటప్పటికి హైట్ కూడా ఇచ్చేది కాబట్టి హైట్ కోసం కూడా మనం మాట్లాడుకుంటాము. సో 60 mm అనమాట. ఎవరు కూడా పక్కన mm అని రాయకూడదు. అదే డైమెన్షన్ ప్రాక్టీస్లో ఒక రూల్ కాబట్టి mm అని రాయకూడదు. సో ఈ విధంగా మనం డార్క్ చేసుకోవాల్సిన ఏరియాలో ఏమైనా ఉందంటే ఫస్ట్ మనం సర్కిల్ డార్క్ చేసుకుంటాము, తర్వాత ఈ కర్వ్డ్ ప్రొఫైల్ డార్క్ చేసుకుంటాము, తర్వాత ఈ లైన్ డార్క్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.